చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ మేము రన్నింగ్ స్టార్ట్ చేయాలా, మేము రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా, అండ్ మేము ఇప్పుడు లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేయాలా, మేము షార్ట్ పుట్ ప్రాక్టీస్ చేయాలని అడుగుతున్నారు. ఇప్పుడు మాత్రం మీరు ఏది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు 3 దశల ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రిలిమ్స్ కానీ, గ్రౌండ్ కానీ, మెయిన్స్ కానీ. ఈ 3 దశల ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు మాత్రం ప్రిలిమ్స్ కోసం ప్రిపరేషన్ కండి. ఎందుకంటే ముందుగా మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మీరు గ్రౌండ్కి వెళ్ళేటువంటి అవకాశం. చాలా మందికి డౌట్ ఉంటుంది, సార్ మళ్ళీ నేను తర్వాత ప్రిలిమ్స్ పాస్ అయిపోతా, మరి నేను గ్రౌండ్ పాస్ అవుతారా లేదా అని వచ్చిన డౌట్ నాకు ఉంది. అంటే మీరు ఇప్పటి నుంచి రన్నింగ్ చేసి హెవీ వర్కౌట్ చేసి బాడీకి మాత్రం ఇబ్బంది పెట్టకండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ వాకింగ్ చేయండి, లేదంటే కొద్దిగా జాగింగ్ చేయండి. ఫస్ట్ బాడీ అనేది రన్నింగ్ సర్కిల్కి అలవాటు చేయండి. దానివల్ల ఏమవుతుంది అంటే మీ బాడీ అనేది రన్నింగ్కి అలవాటు పడుతుంది. డైలీ మార్నింగ్ లేసి మీరు ప్రిపరేషన్ అయ్యేటువంటి ఒక టైం తీసుకొని ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ కూడా మీకు కంట్రోల్లో ఉంటుంది. దాని తర్వాత మీరు చేయాల్సిన పని మీరు చేయండి. ఒకప్పుడు ఉంటుండే 5 కిలోమీటర్ రన్నింగ్స్, 4 కిలోమీటర్ రన్నింగ్స్ ఉన్నప్పుడు ఉంటుండే ఫస్ట్ గ్రౌండ్ పాస్ అయిపోయిన తర్వాతనే మీద అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలా కాదు కదా, ఫస్ట్ ఫిలిమ్స్కి ప్రిపరేషన్ కానీ దాంతోపాటు మీరు చేయాల్సిన పని ఏంటంటే డైలీ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ చేయండి. అంతే తప్ప ఇప్పుడే హెవీ వర్కౌట్ చేసి బాడీని ఇబ్బంది పెట్టి మీ మైండ్కి స్ట్రెస్కి గురి చేయొద్దు. ఒకవేళ నోటిఫికేషన్ పడితే ఫిలిమ్స్కి మాత్రం చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ.